మందు ఆరోగ్యకరమైనటువంటి అంట, మద్యంలో ఆరోగ్యకరమైంది అనేటువంటిది కొత్తది వింటున్నాం మనం. కాబట్టి ఈ కాన్సెప్ట్ లో నుంచి రేపు పొద్దున అది కూడా ఎవరైనా పిల్లేస్తే పోతుందేమో. సార్ ఒకటి నిన్న అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి ఆయన సత్యకుమార్ యాదవ్, ఆయన జనసేనకి సంబంధించిన కందులు దుర్గేష్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడారు. జగన్ అరెస్ట్ అయిపోతారు, సరైన బలమైన ఆధారాలు దొరికినాయి అనేది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఒకవేళ ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ అనేది ఓన్లీ తెలుగుదేశం పార్టీ మేము ఒక్కలమే పోరాటం చేస్తున్నామా, మీరు కూడా మాట్లాడండి అని చెప్పి మొత్తం 3 పార్టీలు దిగినాయా జగన్ మీద దాడికి అనేది ఒకటి. రెండోది పార్థసారథి గారు మాట్లాడినప్పుడు కొత్త అంశం, అంటే జనాలకి టచ్ అవ్వట్లేదేమో, సెంటిమెంట్నే ఏమన్నా రీచ్ చేయాలనుకున్నారేమో. జగన్ టైంలో కల్తీ మద్యం అమ్మేశారు, దానివల్ల 30,000 మంది చనిపోయారు, దాదాపు ఒక 1,200 మంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఆ మందు తాగి పిచ్చెక్కిపోయి అని ఒక కొత్త అంశం. అంటే ఇక్కడ కూడా మరొక డైవర్షన్, జనాల్లో సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టబోతుంది. అయ్యి రొటీన్గా చేస్తూనే ఉన్నారు చాలా రోజులు ఉండేది. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దీనివల్లే, బతుకున్న వాళ్ళందరూ మరి ఆరోగ్యకరమైనటువంటి మందుతోనా. అప్పుడు అదొకటి మాట్లాడుతూ ఉంటాను. నేను చెప్పాను కదా, వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వీళ్ళేమో మీడియాని ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడచ్చు. రెండోది మీరు అన్నట్టు వీళ్ళిద్దరూ మాట్లాడింది ఏంటి అంటే, ఎందుకంటే నాకు అనిపించింది అయితే మొన్న అనుకుంటా కదా ఈ వెంకటేష్ నాయుడుది వీడియో ప్రొజెక్ట్ చేసింది, అదేంటి కోర్టులో వీళ్ళు డిఫెన్స్లో పడ్డప్పుడు వెంకటేష్ నాయుడు వీడియో ద్వారా అఫెన్స్లోకి తీసుకొచ్చారు పబ్లిసిటీ పరంగా. అయితే దానికి వెంటనే వీళ్ళు కౌంటర్ చేసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. ఏంటది, ఆ వెంకటేష్ నాయుడు వెంకయ్యనాయుడు దగ్గర నుంచి పెమ్మసాని చంద్రశేఖర్